హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం మార్ఫింగ్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో బేసిక్గా ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుని ఒక షేప్ నుంచి ఇంకొక షేప్కి లేదా షేప్ నుంచి టెక్స్ట్స్కి మనం కన్వర్జన్ అనేది చేయొచ్చు. సో ఇవి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం నేను ఒక 2 షేప్ లేయర్స్ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ది రెక్టాంగిల్ తీసుకుంటున్నాను యాజ్ యూజువల్, అండ్ దీన్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను మళ్ళీ బయట క్లిక్ చేసి సేమ్ రెక్టాంగిల్ ఇంకొక షేప్ లేయర్లో వచ్చేలా డ్రా చేస్తాను. బట్ ఈసారి నేను ఆల్ట్ హోల్డ్ చేస్తాను. సో ఆల్ట్ హోల్డ్ చేసి అప్పుడు నేను ఈ రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాను. ఓకే, సో ఇక్కడ 2 రెక్టాంగిల్ షేప్స్ వచ్చాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం ఫస్ట్ డ్రా చేసింది నార్మల్ రెక్టాంగిల్ షేప్, అండ్ ఇప్పుడు సెకండ్ డ్రా చేసింది బీజియర్ రెక్టాంగిల్. ఓకే, ఆర్ బీజియర్ పాత్. సో దీనికి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, సో ఇది మనం తీసుకున్న ఫస్ట్ షేప్ లేయర్ కదా. సో ఇందులో రెక్టాంగిల్లోకి వెళ్తే రెక్టాంగిల్ పాత్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే మళ్ళీ మనకి సైజ్, రొటేషన్, రౌండ్నెస్ అని చెప్పి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. వేరాజ్ మనం సెకండ్ డ్రా చేసిన రెక్టాంగిల్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే మనకి రెక్టాంగిల్ పాత్ అని లేదు, ఓన్లీ పాత్ అని ఉంది. అందులో కూడా జస్ట్ మనకి పాత్ అన్న ఒక ప్రాపర్టీ అయితే ఉంది. ఓకే, సో ఇది నార్మల్ రెక్టాంగిల్ అండ్ ఇది బీజియర్ రెక్టాంగిల్. సో ఎప్పుడైతే మనం ఈ మార్ఫింగ్ కైండ్ ఆఫ్ యానిమేషన్ చేయాలనుకుంటున్నామో, సో అటువంటిప్పుడు మోస్ట్లీ ఈ బీజియర్ పాత్ ఉన్న షేప్స్ తీసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు కనుక ఇది ఉందనుకోండి, సో దీన్ని మనం కనుక యానిమేట్ చేయాలనుకుంటే, సో దీన్ని ఒక రెక్టాంగిల్ లాగే మనం దీన్ని యానిమేట్ చేయాల్సి వస్తుంది, ఐదర్ షేప్ కానీ లేదా సైజ్, రొటేషన్ ఇవన్నీ. వేరాజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి సో ఇందులో మనం వీటిని ఈ విధంగా, అంటే ఇది ఒక రెక్టాంగిల్ కాకుండా ఇండివిజువల్గా మనం వీటిని మూవ్ చేయొచ్చు అండ్ వీటిని యానిమేట్ అనేది చేయొచ్చు. అండ్ ఒకవేళ కనుక మీరు ఒక రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి, సో దాన్ని కూడా మనం ఫర్దర్గా బీజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇక్కడికి వచ్చి ఈ రెక్టాంగిల్ పాత్ అన్న ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ కన్వర్ట్ టు బీజర్ పాత్ అని ఉంది కదా, సో సింప్లీ దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది కూడా ఒక బీజర్ పాత్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా దీన్ని ఇందాక మనం సపరేట్ చేసినట్టు చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫస్ట్ నేను డిలీట్ చేస్తున్నాను, అండ్ దెన్ దీన్ని నేను తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఈ పాత్ పక్కన కూడా టైమర్ ఐకాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ అనేవి వేయచ్చు. సో ఇక్కడ కీ ఫ్రేమ్ వేసాను, అండ్ 1 సెకండ్కి వెళ్ళేసరికి సో ఇది ఇలా మధ్యలోకి వచ్చి సో ఈ షేప్ అనేది ఇలా చేంజ్ అయ్యేలా చేశారనమాట 1 సెకండ్కి. అండ్ ఫైనల్లీ F9 క్లిక్ చేస్తాను, సో దట్ ఇవి ఈజీ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఒక రెక్టాంగిల్లో, ఇనీషియల్గా రెక్టాంగిల్లో ఉన్న షేప్ని ఒక కర్సర్ షేప్ తీసుకెళ్ళాం. ఓకే, సో బేసిక్గా దీన్నే మనం మార్ఫ్ ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ మనం మాన్యువల్గా చేసాము, అండ్ ఇలా మాన్యువల్గా కాకుండా మనం ఇంకా కొన్ని ఐకాన్స్ కానీ షేప్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి కూడా మనం ఈ యానిమేషన్స్ అనేవి చేయొచ్చు. సో అవి అలాగే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇదైతే అయిపోయింది కదా, అండ్ ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక స్క్వేర్ని అయితే తీసుకుంటాను. సో షిఫ్ట్ హోల్డ్ చేసి నేను ఒక స్క్వేర్ని అయితే డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక షేప్ లేయర్ తీసుకుని అందులో నేను ఎలిప్స్ డ్రా చేస్తాను. ఓకే, సో ఇంకొక షేప్ లేయర్ అంటే ఏం కాదు, ఇది సెలెక్టెడ్లో ఉండగా మనం షేప్ గీసాం అనుకోండి, సో అదే షేప్ లేయర్లో మనకు 2 షేప్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా జస్ట్ బయట క్లిక్ చేయండి. సో బయట క్లిక్ చేసి అప్పుడు మీరు ఆ షేప్ డ్రా చేస్తే మనకు అది సపరేట్ లేయర్లో వస్తుంది. ఓకే, సో ఈ విధంగా నేను 2 షేప్ లేయర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నా గోల్ ఏంటంటే, ఈ స్క్వేర్ ఉంది కదా, సో ఇది 1 సెకండ్ అయ్యేసరికి సర్కిల్ కింద యానిమేట్ అవ్వాలి. ఓకే, సర్కిల్ షేప్లో మార్ఫ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను, అండ్ ఇప్పుడు ఇవి నార్మల్ షేప్స్. సో వీటిని బీజర్ షేప్స్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, కన్వర్ట్ టు బీజర్, అండ్ సేమ్ ఇక్కడ రెక్టాంగిల్కి వచ్చి రైట్ క్లిక్, కన్వర్ట్ టు బీజర్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేసుకుంటాను. ఓకే, ఇది సర్కిల్. సో దీన్ని నేను ఎంటర్ క్లిక్ చేసి ఫస్ట్ రీనేమ్ చేసుకుంటాను. ఓకే, ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకుంటే వీటిని ఇలా ఎంటర్ క్లిక్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ సర్కిల్లో ఆ పాత్ని ఒక కీ ఫ్రేమ్ వేసాను. సో ఎందుకు వేసానంటే నాకు ఈ కీ ఫ్రేమ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. సో దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని Ctrl+C, సో కాపీ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ లేయర్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి పాత్లోకి వెళ్ళి సో ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ వేసా. అండ్ ఇది 1 సెకండ్కి వెళ్ళేసరికి మనం ఇందాక ఇక్కడ కాపీ చేసుకున్న కీ ఫ్రేమ్ ఉంది కదా సర్కిల్ది, ఆ కీ ఫ్రేమ్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సర్కిల్తో మనకి ఏం పర్లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ ఏదైతే ఉందో, సో ఇది 0 ఫ్రేమ్స్ దగ్గరకు ఉండేసరికి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది.
కానీ 1 సెకండ్కి వెళ్ళేసరికి మనకి ఇది సర్కిల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి డీటెయిల్స్ని అంటే వాటి యొక్క పాత్ని మనం కాపీ చేసి వేరే షేప్లో కూడా మనం పేస్ట్ చేసి ఈ విధంగా మార్ఫింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక మెథడ్. అండ్ ఈవెన్ మనకి ఎగ్జిస్టింగ్ పిఎన్జీస్ ఏవైతే ఉంటాయో సో అటువంటి పిఎన్జీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి నా దగ్గర ఉన్న కొన్ని పిఎన్జీస్ని అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు డౌన్లోడ్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎలిఫెంట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఈ ఎలిఫెంట్ షిలోట్ ఆర్ ఈ షేప్ ఏదైతే ఉందో సో దాన్ని కట్అవుట్ చేసుకుని మనం యానిమేట్ చేయాలి. సో బేసిక్గా ఇది మనం మాన్యువల్గా చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, పెన్ టూల్ తీసుకుని ఒక కొత్త షేప్ లేయర్ అని డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మాన్యువల్గా మనం ఎలిఫెంట్ని డ్రా చేసుకుంటాం. బట్ ఇలాగ మనకి టైం కన్జ్యూమ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆటో ట్రేస్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిఫెంట్ లేయర్ సెలెక్టెడ్లో ఉండగా లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఆటో ట్రేస్ అన్న ఆప్షన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అప్లై టు న్యూ లేయర్ అని ఉంది కదా సో ఈ ఆప్షన్ సెలెక్టెడ్లో ఉంచండి అండ్ దెన్ ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అవుట్లైన్ ఏదైతే ఉందో సో అది మొత్తం ఆటో ట్రేస్ అయ్యి ఒక కొత్త లేయర్కి ఆ షేప్ అనేది మాస్క్ కింద అప్లై అయ్యింది. సో ఇప్పుడు ఇంకా ఈ కింద ఉన్న ఎలిఫెంట్ లేయర్ ఉంది కదా ఇది మనకు అవసరం లేదు. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకొక షేప్ లేయర్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఏదన్నా పర్లేదు తీసుకుని ఆల్ట్ హోల్డ్ చేసి ఈ విధంగా ఒకటి డ్రా చేసి వదిలేస్తున్నాను. నేను ఏం చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఈ ఎలిఫెంట్ లేయర్ ఏదైతే ఉందో సో అందులోకి వెళ్ళి మాస్క్స్లోకి వెళ్ళి ఈ మాస్క్ పాత్ అని ఉంది కదా సో దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ దెన్ ఇక్కడ దీన్ని ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనకి ఈ పాత్ ఉంది కదా సో ఈ పాత్లో మనం దీన్ని పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ 1 సెకండ్కి వచ్చి పేస్ట్ చేశాను. బట్ ఈవెన్ మనం దీన్ని 0 ఫ్రేమ్స్ దగ్గర కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఆటో ట్రేస్ ఏదైతే ఉందో మనకి ఇనీషియల్గా ఆటో ట్రేస్ అయింది. సో ఇంక దీంతో పర్లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాం. సో ఇందాక చేసినట్టు చేసాము కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ మాస్క్ ఏదైతే ఉందో సో ఆ మాస్క్ పాత్ని కాపీ చేసుకున్నాం. సో పేజ్ సో దాన్ని కాపీ చేసుకుని అప్పుడు ఇక్కడ మనం ఏదైతే షేప్లో తీసుకున్నా అక్కడ పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇది 15 ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి సేమ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ వేస్తున్నాను బట్ ఎటువంటి చేంజ్ లేదు. సో 0 నుంచి 15 ఫ్రేమ్స్ వరకు సేమ్ ఉండాలి. అండ్ 1 సెకండ్కి వెళ్ళేసరికి నెక్స్ట్ షేప్ ఏదైతే ఉందో అది కావాలి. సో నేనేం చేసుకుంటాను లయన్ పిఎన్జీ తీసుకుంటాను. సో ఈ లయన్ పిఎన్జీ కింద మారాలి. సో మళ్ళీ సేమ్ లయన్ సెలెక్టెడ్లో ఉంది కాబట్టి లేయర్స్లోకి వెళ్ళి ఆటో ట్రేస్ ఓకే అండ్ ఇక్కడ నుంచి మాస్క్స్లోకి వెళ్ళి ఈ మాస్క్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాము. అండ్ వీటితో పని లేదు కాబట్టి మనకి ఇది ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ పాత్ దగ్గర పేస్ట్. ఓకే, ఇంకా వీటిని రెండింటిని డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా సో దీని కనుక నేను ప్లే చేశాను అనుకోండి సో ఇదంతా ఎలిఫెంట్ కింద ఉంటుంది. మళ్ళీ 15 నుంచి 1 సెకండ్కి వెళ్ళేసరికి అది లయన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ 15 ఫ్రేమ్స్కి సేమ్ లయనే ఉండాలి. సో ఇక్కడ నుంచి నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. అండ్ మళ్ళీ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి నెక్స్ట్ షేప్ కావాలి. సో నేను మంకీ తీసుకుంటాయి సార్. సేమ్ మళ్ళీ మంకీ సెలెక్టెడ్లో ఉంది కాబట్టి లేయర్స్ ఆటో ట్రేస్ ఓకే అండ్ ఇక్కడ నుంచి మాస్క్స్లోకి వెళ్ళి ఈ మాస్క్ పాత్ని కాపీ చేసుకుంటాను. ఈ రెండు మనం హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి పాత్ సెలెక్ట్ చేసుకుని పేస్ట్. సో ఇప్పుడు మనం వీటిని కూడా డిలీట్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు కనుక మనం దీన్ని ప్లే చేస్తే ఫస్ట్ ఎలిఫెంట్ లయన్ అండ్ దెన్ మంకీ. ఓకే, సో ఈ విధంగా మనం జస్ట్ ఇలా ఉన్న పిఎన్జీస్ని యూజ్ చేసుకుని కూడా మనం ఈ షేప్స్ అనేవి మార్ఫింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొక మెథడ్. అండ్ ఇలాగే మనకి ఒక ప్లగ్ఇన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇంతవరకు మనం సింపుల్ షేప్స్ని చూసాం కదా సో ఇలా కాకుండా మనం కొన్ని కాంప్లికేటెడ్ వాటిని ఆటోమేటిక్గా మార్ఫింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు సో మనం ఈ ప్లగ్ఇన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదే సూపర్ మార్ఫింగ్స్ అన్న ప్లగ్ఇన్. బై ద వే ప్రజెంట్ అయితే ఇది పెయిడ్, కాకపోతే మీకున్న డౌన్లోడ్ ఫైల్స్లో నేను దీనికి సంబంధించిన జిప్ ఫైల్ అయితే ఇస్తాను. సో మీరు మళ్ళీ ఇది బై చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇచ్చిన ఫోల్డర్లోనే మీకు ఈ ప్లగ్ఇన్ యొక్క జిప్ ఫైల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీకు ఇచ్చిన ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ జిప్ ఫైల్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందులో మీకు ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సూపర్ మార్ఫింగ్ అని ఉంది కదా సో ఈ ఫైల్ని ఫస్ట్ కాపీ చేసుకోండి. సో Ctrl+C సో కాపీ చేసుకొని మీ దాంట్లో సి డ్రైవ్లోకి వెళ్ళండి. సో ఎక్కడైతే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ చేశారో అందులోకి వెళ్ళండి. సో నా కేసులో సి డ్రైవ్ అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అడోబీ
అండ్ అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సపోర్ట్ ఫైల్స్. అండ్ దాన్ని ఇక్కడ నుంచి స్క్రిప్ట్స్ క్లిక్ చేయండి. సో స్క్రిప్ట్స్ అని వస్తుంది కదా, స్క్రిప్ట్స్. అండ్ దెన్ స్క్రిప్ట్ యూఐ ప్యానల్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. సో ఇందులోకి వెళ్ళి అప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో మీకైతే డైరెక్ట్ పేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆ ఫైల్ అనేది పేస్ట్ చేయాలి. సో వన్స్ ఇది పేస్ట్ అయిపోయాక మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోని ఎడిట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి జనరల్ క్లిక్ చేయండి. అండ్ దాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ స్క్రిప్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంది కదా, ఈ కాలంలోకి వచ్చి ఈ ఫస్ట్ ఆప్షన్ అలో స్క్రిప్ట్స్ టు రైట్ ఫైల్ అండ్ యాక్సెస్ నెట్వర్క్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ ఓకే క్లిక్ చేయండి, ఎనేబుల్ చేయండి. అండ్ దెన్ ఓకే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు మోస్ట్లీ ఈ విండోస్లోని ఇక్కడ మీకు సూపర్ మార్ఫింగ్ అన్న స్క్రిప్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనిపించకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నేను కనుక దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ప్యానల్ అయితే వస్తుంది. సో ఈ ప్యానల్ని యూజ్ చేసుకొని కూడా మనం సింపుల్గా యానిమేషన్స్ అయితే చేయొచ్చు. సో దీనికోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు ఇచ్చిన డౌన్లోడ్ ఫైల్స్లోని ఓల్డ్ టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్ అని చెప్పి 2 ఇల్లుస్ట్రేషన్ ఫైల్స్ ఉంటాయి. సో 2 ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఓకే, సో ఇవేవి. సో ఇప్పుడు నేను ఒక చోట ఓల్డ్ టెలిఫోన్ తీసుకున్నాను అండ్ ఇంకొక పక్కన మొబైల్ ఫోన్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటిని యానిమేట్ చేయడానికి సో ఫస్ట్ ఒక షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో షిఫ్ట్ హోల్డ్ చేసి ఇప్పుడు సెకండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సింప్లీ దీని పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న షేప్ ఏదైతే ఉందో అది సెకండ్ షేప్ కింద మార్ఫ్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్లేజ్ క్లిక్ చేస్తే ఓకే, సో ఈ విధంగా మనకి ఆ మార్ఫింగ్ అనేది జరుగుతుంది. సో Ctrl+Z క్లిక్ చేశాను. అదే నేను రివర్స్లో కనుక చేస్తే సో ఫస్ట్ మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఈ టెలిఫోన్ సెలెక్ట్ చేసుకుని మార్ఫిట్ కనుక క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ టెలిఫోన్ అనేది ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్ అనేది ఈ టెలిఫోన్ కింద మార్ఫ్ అవుతుంది. ఆల్రైట్, సో రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికోసం ఈ 2 డిలీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనీ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఇంకొక ఫైల్ ఉంటుంది. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో మీరు సింగిల్ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు అయితే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు కాంపోజిషన్, లేయర్ సైజ్, సో ఇవి యాస్టీస్ వదిలేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇందులోకి వెళ్తే మనకు బేసిక్గా ఈ 3 షేప్ లేయర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ఎల్స్ ఈ 2 ఫైల్స్ని ఒక సింగిల్ ఫైల్ కింద కన్వర్ట్ అయ్యేలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ 2 సెలెక్ట్ చేయండి, మనకి ఏవైతే కంబైన్గా కావాలో అవి. అండ్ దెన్ కంట్రోల్ హోల్డ్ చేసి ఫైనల్ లేయర్ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి మార్ఫిట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ షేప్స్ కలిపి ఒక సింగిల్ షేప్లో కూడా మనం కన్వర్ట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ యానిమేషన్ క్రియేట్ అయింది కదా. అండ్ ఇదే కాదు, మీరు ఇక్కడ చూసుకొని ట్రైల్స్ అని ఉంది కదా, సో దీని కనుక క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ కొత్త షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇవేంటంటే జస్ట్ వాటి కింద ఓకే, సో ఈ విధంగా ట్రైల్స్ వస్తున్నాయి కదా, సో వాటిని క్రియేట్ చేయడం అంతే. ఓకే, ఈవెన్ మీరు ఇక్కడ దీని కౌంట్ కూడా తగ్గించవచ్చు. సో మనకి 5 ఎక్కువైపోయింది కాబట్టి మేబీ జస్ట్ 3 క్లిక్ చేసి ట్రైల్స్ క్లిక్ చేస్తే సో మనకి కొంచెం తక్కువ ట్రైల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి. సో వీటితో అసలు ఈ యానిమేషన్ అనేది ఎంత స్పీడ్గా అవ్వాలి, సో ఇటువంటివి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి ట్రైల్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన కలర్స్ కానీ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే కూడా అవి మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక యానిమేషన్ అయితే చూద్దాము. సో ఈసారి మనం ఇటువంటి ఐకాన్స్ని ఒక టెక్స్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలన్నది కూడా చూద్దాం. సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి నేను కొన్ని సోషల్ మీడియా ఐకాన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఐకాన్స్ని కూడా నేను తీసుకొచ్చి ఉంటాను. ఓకే, అండ్ దెన్ ఒక టెక్స్ట్ లేయర్ తీసుకుంటాను. సో Ctrl+T క్లిక్ చేసి అండ్ దెన్ దీన్ని నేను స్కేల్ డౌన్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను సింపుల్లీ ఈ 4 సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ కంట్రోల్ హోల్డ్ చేసి ఫైనల్గా టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకుని మార్ఫిట్ క్లిక్ చేస్తాను. ఓకే, అండ్ ఈవెన్ నేను సమ్ ట్రైల్స్ కూడా యాడ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు కనుక నేను ప్లే చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కలిపి టెక్స్ట్ కింద మార్ఫ్ అయ్యాయి.
ఓకే. అండ్ ఈవెన్ మనం 3 ట్రైల్స్ ఇచ్చాం కాబట్టి ఆ ట్రైల్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వట్లేదు అనుకుంటే సో అప్పుడు ఈ ట్రైల్స్ కంట్రోలర్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి వీటి యొక్క కలర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో గైస్, ఈ విధంగా మనం ఈ మార్ఫింగ్ యానిమేషన్స్ అనేవి సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.